Hello everyone, welcome back to Adda 24/7 Telugu YouTube channel. So today in this class we are going to discuss about rDNA technology. So science and technology lo genetic engineering lo manam rDNA technology gurinchi ee roju discuss cheskundam. సో జస్ట్ మీకు 3 స్టెప్స్ ఉంటాయండి. ఈ 3 స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే అంటే మనకు ఏ ప్రాసెస్ ద్వారా ఈ 3 స్టెప్స్లో మనకి అర్థమైపోతుంది. సో బేసిక్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద సో 75 మార్క్స్ లైక్ సిలబస్లో ఇంక్లూడ్ చేశారు. అండ్ ఆల్సో గ్రూప్ 1 ఇంకా రిమైనింగ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రీక్వెంట్లీ వీఆర్ గెట్టింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకేంటంటే బాగా ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవేవి ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటూ ఉందాం డే బై డే 1 by 1 టాపిక్. అండ్ ఈరోజైతే మనం rDNA టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. సో బేసిక్గా ఈ rDNA టెక్నాలజీ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, సో ఏంటి దీనివల్ల యూజ్ rDNA టెక్నాలజీ అని అంటే, సో దిస్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద సైంటిఫికల్ రీసెర్చ్ అండి ఇది. సో ఇప్పుడు ఏంటంటే మన దేశంలో ఏమవుతుందంటే జనాభా అనేది చాలా పెరిగిపోయింది. సో అగ్రికల్చర్ సెక్టార్ ఏమో తగ్గింది, పాపులేషన్ ఏమో పెరిగింది. ఒకప్పుడు మన ఇండియాకి నేషనల్ ఇన్కమ్ అగ్రికల్చర్ సెక్టార్ నుంచి వస్తుంటే ఇప్పుడైతే సర్వీస్ సెక్టార్ నుంచి వస్తుంది. సో పండించే వాళ్ళు తక్కువయ్యారు, తినేవాళ్ళు ఎక్కువైపోయారనమాట. సో ఇలానే కొన్ని రోజులు కంటిన్యూ అయితే ఏమవుతుందంటే మన దేశంలో సో ఫుడ్ స్కేర్సిటీ కూడా వచ్చేస్తుంది. సో జనాలకి ఆహారం కూడా సరిగా దొరకదు. ఓకే, సో అలాంటి పర్పస్లో సో కొంచెం యూస్ఫుల్ కోసం సో ఫుడ్ ప్రిపేర్ చేయడం కోసం ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ కోసం ఏం చేశారంటే ఈ rDNA టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసి ఈ rDNA టెక్నాలజీ ద్వారా సో కొత్త కొత్త బ్రీడ్స్ని సృష్టిస్తున్నారనమాట. లైక్ ఇప్పుడు మనకి మార్కెట్లో సీడ్లెస్ బనానాస్ అనేసి లైక్ హైబ్రిడ్ బనానాస్, లేకపోతే సీడ్లెస్ గ్రేప్స్ అని, సీడ్లెస్ పపాయాస్ అని, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మనకు ఆర్టిఫిషియల్గా దొరుకుతున్నాయి కదా. సో ఇవన్నీ ఎలా వచ్చాయి అని అంటే సో జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్ త్రూ వాటిని క్రియేట్ చేసినవన్నమాట. సో అలాగే ఏంటంటే అనిమల్స్లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అనిమల్స్ జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్ త్రూ సో క్లోనింగ్ వల్ల rDNA టెక్నాలజీస్ వల్ల సృష్టించడం జరిగింది. అండ్ ఆల్సో ఇంకేంటంటే మానవాళికి ఉపయోగపడే సమ్ కైండ్ ఆఫ్ హార్మోన్స్ కూడా, గ్రోత్ హార్మోన్ కానివ్వండి, లేదా ఇన్సులిన్ ఇంజెక్షన్ ఉంది కదా, ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్స్, ఈ మెడికేషన్స్ అన్నీ కూడా rDNA టెక్నాలజీ ద్వారానే ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకే, సో దీని ద్వారానే జెనెటికలీ మోడిఫైడ్ వ్యాక్సిన్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఎట్లా ఏం జరుగుతుంది, ఎలా చేస్తాం ఈ rDNA టెక్నాలజీ ద్వారా ఒక కొత్త న్యూ ప్రోడక్ట్ని మనం ఎలా సింథసిస్ చేస్తాం అనేది మనం ఈ క్లాస్లో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ లైక్, సో ఇప్పుడు మీకు ఏంటంటే నేను ఒక జస్ట్ ఏంటంటే మీకు 3 స్టెప్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఒక పేపర్ మీద నేను ఆ 3 స్టెప్స్ని రాసాను అనమాట. సో అది ఒకసారి ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. సో దిస్ ఈజ్ లైక్ 3 స్టెప్స్ ఆఫ్ rDNA టెక్నాలజీ. ఓకే, రీకాంబినెంట్ DNA టెక్నాలజీలో ఉన్న 3 స్టెప్స్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఐడెంటిఫికేషన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ జీన్. Second one is insertion of isolated gene into vector and insertion of rDNA into host. ఓకే, ఏంటి ఇది ఎలా అవుతుంది అని అంటే, సో బేసిక్గా మనం ఒక కొత్త ప్రోడక్ట్ని ప్రిపేర్ చేయాలని అంటే ఆ ప్రోడక్ట్ ప్రిపేర్ అవ్వడానికి దానికి సంబంధించిన జీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ మంచిగా ఉందనుకోండి. ఓకే, మీ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ బాగాలేదనుకోండి. సో నా బాడీలో ఇమ్యూన్ పవర్కి రిలేటెడ్ అయిన జీన్స్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్కి, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గానిజంకి సో వాళ్ళ బాడీలో ఉన్న క్యారెక్టర్స్కి రీజన్ ఏంటంటే పర్టికులర్ జీన్స్ ఉంటాయండి. ఓకే, ఇప్పుడు నా కలర్ ఇలా ఉంది అని అంటే సో దెర్ ఈజ్ వన్ పర్టికులర్ జీన్ ఈజ్ రీజన్ ఫర్ దట్ కలర్. సో హైట్ ఇలా ఉంది అని అంటే పర్టికులర్ జీన్. అండ్ ఆల్సో నా బిహేవియర్ ఇలా ఉంది, నా ఫేషియల్ స్ట్రక్చర్ ఇలా ఉంది, నా క్యారెక్టర్ ఇలా ఉంది, వీటన్నిటికీ ఏంటంటే పర్టికులర్ జీన్స్ అనేవి కారణమవుతాయన్నమాట ప్రతి ఒక్కరిలో కూడా. సో ఇప్పుడు నా బాడీలో ఇమ్యూన్ పవర్ బాగుంది అనడానికి కూడా ఒక జీనే కారణం. సో ఆ జీన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆ జీన్ ద్వారా సో ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డ్ చేసే ఒక కొత్త ప్రోడక్ట్ అంటే ఒక వ్యాక్సిన్ కానీ ఒక హార్మోన్ని కానీ ప్రిపేర్ చేయొచ్చు అనమాట. దేని ద్వారా అంటే rDNA టెక్నాలజీ ద్వారా. అలా ప్రిపేర్ చేసిన ఆ ప్రోడక్ట్ని సో ఇంకొకరికి ఇచ్చామనుకోండి, సో వాళ్ళల్లో కూడా నాలాగా ఇమ్యూన్ పవర్ అనేది బాగా బిల్డ్ అవుతుందన్నమాట. ఓకే, ఇట్లా ఈ ప్రాసెస్ కోసం rDNA టెక్నాలజీ వచ్చింది.
సో ఇప్పుడు నేను డొనేట్ చేస్తున్నా కాబట్టి నా బాడీలో ఉన్న సెల్ ఏమవుతుందంటే డొనార్ సెల్ అనేసి మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ డొనార్ సెల్ ఏం చేసామంటే ఏదైనా ఒక బ్యాక్టీరియా, ఓకే, బ్యాక్టీరియా సెల్ తీసుకుందాం మనం డొనార్గా. సో ఒక బ్యాక్టీరియా సెల్లో మనకి ఏముంటాయంటే ప్రతి సెల్లో బ్యాక్టీరియా అనేది మొనిరా కింగ్డమ్ కిందకు వస్తుందండి. సో దాంట్లో ఏమవుతుందంటే అదొక ప్రోకారియోట్ అనమాట. అంటే మధ్యలో న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియస్ మెంబ్రేన్ అనేది ఉండదు బ్యాక్టీరియాకి. న్యూక్లియస్ మెంబ్రేన్ ఉండదు కాబట్టి మధ్యలో ఉన్న డిఎన్ఏస్ అన్నీ చాలా ఓపెన్గా ఉంటాయి. అంటే మైక్రోస్కోప్ కింద మనం ఆ సెల్ని పెట్టి చూస్తే ఆ డిఎన్ఏ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మనకి బాగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి డిఎన్ఏస్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది చాలా ఈజీ బ్యాక్టీరియా సెల్లో. అందుకే మనం ఒక బ్యాక్టీరియా సెల్ని చూస్ చేసుకుంటాం. ఇది ఒక బ్యాక్టీరియా సెల్, ఓకే. ఇది డొనార్ సెల్. అంటే దీంట్లో నుంచి మనం ఒక రెస్ట్రిక్టెడ్ పర్టికులర్ జీన్ని మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకే. ఈ డోనార్ సెల్ నుంచి ఏం చేయాలంటే మధ్యలో ఈ రౌండ్ షేప్లో ఉంది కదా, ఇవేంటంటే డిఎన్ఏస్ అండి. ఈ డిఎన్ఏస్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. డిఎన్ఏస్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఈ సెల్ పైన ఒక లేయర్ ఉంది చూసారా, ప్లాస్మా మెంబ్రేన్ అంటాం దీన్ని. ఎందుకంటే బ్యాక్టీరియాకి సెల్ వాల్ కూడా ఉంటుందండి, ఓకే. ఆ సెల్ వాల్ మరియు ప్లాస్మా మెంబ్రేన్ రెండు ఉంటాయి. ఈ పైన ఉన్న ఈ సెల్ వాల్ని మనం కట్ చేయాలి. ఆ సెల్ వాల్ని బ్రేక్ చేస్తేనే దాని లోపల ఉన్న డిఎన్ఏని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి పాసిబుల్ అవుతుందన్నమాట. సో ఈ సెల్ వాల్ని బ్రేక్ చేయడానికి మనం ఇక్కడ ఒక ఎంజైమ్ని యూజ్ చేస్తాం. ఏంటి ఆ ఎంజైము అని అంటే లైసోజైమ్ అనే ఎంజైమ్ని యూజ్ చేస్తామండి, ఓకే. లైసోజైమ్ అనే ఒక ఎంజైమ్ని మనం యూజ్ చేసి బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ని బ్రేక్ చేస్తాం. బ్రేక్ చేసిన తర్వాత దాని లోపల ఉన్న పర్టికులర్ డిఎన్ఏని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అన్నమాట, ఓకే. ఈ డిఎన్ఏ అనేది బయటకు వస్తుంది. సో ఈ డిఎన్ఏ ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం ఒక పెద్ద థ్రెడ్ తీసుకొని థ్రెడ్ని కనుక కింద పడేస్తే థ్రెడ్ మొత్తం చుట్టేసుకొని చుట్టుకొని ఎలా ఉంటుందో డిఎన్ఏ కూడా బాడీలో మనకి అలాగే ఉంటుంది, ఓకే. సో ఇప్పుడు ఈ డిఎన్ఏ చాలా పెద్ద డిఎన్ఏ. మరి జీన్స్ అని వేటిని అంటాము అని అంటే, సో ఫ్రాగ్మెంటెడ్ డిఎన్ఏస్నే మనం జీన్స్ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిఎన్ఏ కదా, డిఎన్ఏ అనేది డబుల్ హెలిక్స్ ఇలా ఉంటుంది. ఈ డబుల్ హెలిక్స్ డిఎన్ఏని మనము ఒక సిజర్తో కానీ ఇట్లా ముక్కలుగా కట్ చేసామనుకోండి ఇలాగా. సో ముక్కలుగా కట్ చేసినప్పుడు ప్రతి ఒక్క జీను ఏమవుతుందంటే ఒక డిఎన్ఏ లాగా యాక్ట్ చేస్తుంది, ఒక జీన్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ప్రతి ఒక్క ముక్క ఒక జీన్, అర్థమైందా? ఇప్పుడు ఈ డిఎన్ఏని ఇక్కడి నుంచి ఇక్కడికి బ్రేక్ చేసాం కాబట్టి ఈ పీస్ని ఒక జీన్ అంటాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకో పీస్ కట్ చేసాం కాబట్టి ఈ పార్ట్ని ఒక జీన్ అంటాం అనమాట. అంటే నథింగ్ బట్ ఫ్రాగ్మెంటెడ్ డిఎన్ఏస్నే మనం జీన్స్ అనేసి మనం పిలుచుకుంటూ ఉంటాం. సో ఒక డిఎన్ఏని తీసుకొని సిజర్తో మనం కట్ చేస్తే ఎన్ని పీసులు అయితే వచ్చాయో ఒక్కొక్క పీస్ని ఒక్కొక్క జీన్ అనేసి మనం చెప్తూ ఉంటాం. సో ఇక్కడ ఈ డిఎన్ఏని మనం ఏం చేస్తామంటే రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ అనేది ఇది ఒక సిజర్ అండి, ఒక కత్తెర. సో రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ అనే ఒక సిజర్ని యూజ్ చేసి ఈ డిఎన్ఏని ఏం చేస్తామంటే ముక్కలుగా కట్ చేస్తామన్నమాట. సో డిఫరెంట్ జీన్స్ అనేవి మనకు వస్తాయి. ఒక్కొక్క ముక్క ఒక్కొక్క జీన్ లాగా యాక్ట్ చేస్తుంది ఇక్కడ, ఓకేనా. సో ఇలా అయిన తర్వాత మళ్ళీ మనకి ఏ జీన్ అయితే ఇంట్రెస్ట్ ఉందో, అంటే మనం ఏ జీన్ అయితే మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నామో, ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రోత్ హార్మోన్ రిలేటెడ్ జీన్ మనకు కావాలంటే వీటిల్లో గ్రోత్ హార్మోన్ రిలేటెడ్ జీన్ ఏది, సో దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. లేదా ఇన్సులిన్ రిలేటెడ్ జీన్ తీయాలనుకుంటే ఇన్సులిన్ రిలేటెడ్ జీన్ ఏదో తీయాలి. లేదా ఇమ్యూన్ సిస్టమ్ ఎన్హాన్స్ చేసే జీన్ ఏదో ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఎన్హాన్స్ చేసే జీన్ని మనం తీయాలి. సో ఇక్కడ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనకి ఏ జీన్ మీద ఇంట్రెస్ట్ ఉందో, ఏ జీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ జీన్ని మనం ఏంటంటే ఈ ఉన్న గ్రూప్ ఆఫ్ జీన్స్లో నుంచి ఆ జీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట, ఓకే. చేసి ఎలక్ట్రోపోరోసిస్, ఓకే, జెల్ ఎలక్ట్రోపోరోసిస్ అనే ఒక జెల్ మీడియంలో ఆ జీన్ని మనం ఏంటంటే సేఫ్ సైడ్గా ఉంచుకోవాలన్నమాట, ఓకే. ఇది ఫస్ట్ స్టెప్. ఏంటది? ఐడెంటిఫికేషన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ జీన్. అంటే మనకి ఏ జీన్ మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ జీన్ని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, దిస్ ఈస్ ద పర్టికులర్ జీన్, సో ఫ్రమ్ దిస్ జీన్ సో వి విల్ గెట్ గ్రోత్ హార్మోన్ మనకని ఏదైతే అనిపిస్తుందో, ఏదైతే మనకు పర్టికులర్ జీన్ మనకు అవసరం అని అనిపిస్తుందో ఆ జీన్ని కనిపెట్టి ఆ జీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఇవి స్టెప్స్ అండి,
ఓకే. సో ఒక బ్యాక్టీరియా తీసుకొని ఆ బ్యాక్టీరియాలో సెల్ వాల్ని లైసోజైమ్ అనే ఎంజైమ్ త్రూ బ్రేక్ చేసి డిఎన్ఏ బయటకు వచ్చిన తర్వాత దాన్ని రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అనే సిజర్తోని కట్ చేసి ఆ కట్ చేసిన పీసెస్లో ఆ జీన్స్లో మనకి ఇంట్రెస్ట్ ఏ జీన్ ఉందో ఆ జీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఎలక్ట్రోపోరోసిస్ మీడియంలో ఉంచుకుంటాము. ఓకే, ఇది మనకు ఫస్ట్ స్టెప్ అన్నమాట. అండ్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఇన్సర్షన్ ఆఫ్ ఐసోలేటెడ్ జీన్ ఇంటూ వెక్టార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీన్ని మనం ఐసోలేట్ చేసిన తర్వాత ఆ ఐసోలేట్ చేసిన జీన్ని డైరెక్ట్గా ఇంకో హ్యూమన్ బాడీలోకి ఎక్కించలేము, లేదా డైరెక్ట్గా ఇంకొక ఆర్గానిజం ఒక జీవి బాడీలోకి మనం డైరెక్ట్గా పెట్టలేమండి. సో ఎలా పెట్టాలి అని అంటే ఒక జీన్ని ఇంకొక జీవి జీన్లోకి మనం ఇంట్రడ్యూస్ చేయాలంటే మనకు ఒక వెక్టార్ కావాలి. వెక్టార్ అంటే ఏంటంటే వెహికల్ అని దాని అర్థం అండి. అంటే జీన్ని తీసుకెళ్లే వెహికల్ అని అర్థం. జీన్ని మోసుకొని వెళ్ళే వెహికల్నే మనం వెక్టార్ అనేసి పిలుచుకుంటాం. ఓకే, డైరెక్ట్గా మనం జీన్ని ఇంట్రడ్యూస్ చేయలేం. ఒక వెక్టార్లోకి ఇంట్రడ్యూస్ చేసి ఆ వెక్టార్ త్రూ ఇండైరెక్ట్గా జీన్ని మనం ఆ జీవిలోకి ప్రవేశపెట్టాలన్నమాట. ఓకే, ఆ వెక్టార్ ఏంటిదో మనం ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఇన్సర్షన్ ఆఫ్ ఐసోలేటెడ్ జీన్ ఇంటూ వెక్టర్ అన్నాం. ఐసోలేటెడ్ జీన్ అంటే దీన్ని మనం ఐసోలేట్ చేసాం కాబట్టి. సో చూడండి, ఇక్కడ మళ్ళీ ఇంకొక డిఎన్ఏని మనం వేరే సపరేట్ డిఎన్ఏని వన్ మోర్ డిఎన్ఏని మనం తీసుకుంటాం. ఈ డిఎన్ఏలో ఏమవుతుందంటే ఇక్కడ మీకు రౌండ్ షేప్లో ఒకటి ఉంది కదా, దీన్నే మనం ఏమంటామంటే ప్లాస్మిడ్ అనేసి మనం చెప్పుకుంటామండి. ప్లాస్మిడ్. సో ప్లాస్మిడ్స్ని వెక్టార్స్గా మనం యూజ్ చేస్తాం. ఆ ప్లాస్మిడ్స్ ఎక్కడ ఉంటాయంటే డిఎన్ఏస్లో ఉంటాయి. ఇది ఒక బ్యాక్టీరియాస్లో ప్లాస్మిడ్స్ ఉంటాయి. ఇది ఒక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాలో రౌండ్ షేప్లో ఉన్నదాన్ని ప్లాస్మిడ్ అంటాం. అండ్ పక్కన మళ్ళీ డిఎన్ఏస్ కూడా ఉన్నాయి. జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ కూడా ఈ బ్యాక్టీరియాలో ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఈ ప్లాస్మిడ్ని బయటకు ఎక్స్ట్రాక్ట్ చేయాలి. పైనేమో డిఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేసాం, ఇక్కడేమో ప్లాస్మిడ్ని బయటకి ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఓకే, సో ప్లాస్మిడ్నే ఎందుకు మనం యూజ్ చేయాలి అని అంటే సో ప్లాస్మిడ్లో ఏంటంటే ఇక్కడ చూసారా ఎంసీఎస్ అని ఒక స్పాట్ ఉంటుందండి. దీన్నే మల్టిపుల్ క్లోనింగ్ సైట్ అనేసి మనం పిలుస్తాం. మల్టిపుల్ క్లోనింగ్ సైట్స్. ఈ సైట్ ఏంటంటే సో క్లోనింగ్ త్రూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాస్మిడ్స్ని క్రియేట్ చేయగలదు. అండ్ ఆల్సో దీనికి ఏంటంటే సెల్ఫ్ రెప్లికేట్ అయ్యే కెపాసిటీ కూడా ఉంటుందన్నమాట. సో అందుకే మనం ఈ ప్లాస్మిడ్ని చూస్ చేసుకోవాలి, ఎందుకంటే మల్టిపుల్ క్లోనింగ్ సైట్ ఉంటుంది కాబట్టి. ఈ ప్లాస్మిడ్ని బ్యాక్టీరియాలో నుంచి బయటకు తీసుకురావాలంటే మళ్ళీ పైన ఉన్న సెల్ వాల్ని మనం కరిగించాలి. ఈ సెల్ వాల్ని కూడా కరిగించాలంటే దీనికి కూడా కావాల్సిన ఎంజైమ్ ఏంటంటే లైసోజైమ్ అనే ఒక ఎంజైమ్ కావాలి. ఈ లైసోజైమ్ అనే ఎంజైమ్ వల్ల బ్యాక్టీరియా పైన ఉన్న సెల్ వాల్ని మనం ఏం చేస్తామంటే కరిగిస్తామన్నమాట. కరిగించి దాని లోపల ఉన్న ప్లాస్మిడ్ని మనం ఏం చేస్తామంటే బయటకు తీస్తాం. సో ప్లాస్మిడ్ని బయటకు తీసిన తర్వాత ఇక్కడ ఎంసీఎస్ ఉంది కదా, మల్టిపుల్ క్లోనింగ్ సైట్ అని ఉంది. ఈ మల్టిపుల్ క్లోనింగ్ సైట్ని మనం ఏం చేయాలంటే రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అనే సిజర్ని యూజ్ చేసి ఈ ఎంసీఎస్ సైట్ని మనం ఏం చేసేయాలంటే కట్ చేసేయాలన్నమాట. ఓకే, సో ఎందుకు కట్ చేయాలంటే చెప్పాను కదా, దీనికి ఏంటంటే సెల్ఫ్ రెప్లికేట్ అయ్యే కెపాసిటీ ఉంది అండ్ ఆల్సో క్లోనింగ్ కూడా అయిపోతుంది అనమాట. సో కాబట్టి దాన్ని మనం ఎంసీఎస్ సైట్ని రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అనే ఎంజైమ్ని యూజ్ చేసి ఆ సైట్ని మనం తీసేయాలి, రిమూవ్ చేసేయాలి, కట్ చేసేయాలి. చేసేసిన తర్వాత సో ఎంసీఎస్ పైన ఉన్న ఎంసీఎస్ పార్ట్ పోయిన తర్వాత సో కింద ఉన్న ఈ సగం పార్ట్ ప్లాస్మిడ్ అనేది సగం పార్ట్ ఆఫ్ ప్లాస్మిడ్ అనేది ఇలా కనపడుతూ ఉంటుంది మనకు. సో ఈ సగం పార్ట్ ఆఫ్ ప్లాస్మిడ్లో మనం ఏం చేయాలనంటే లైగేజ్ అనే ఒక ఎంజైమ్ని యూజ్ చేసి ఇక్కడ మనకి ఒక జీన్ని ఐసోలేట్ చేసాం కదా, ఇంట్రెస్టెడ్ జీన్ని. ఈ జీన్ని ఏం చేయాలంటే ఈ ఎంసీఎస్ క్లోనింగ్ సైట్ ప్లేస్లో ఈ జీన్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. ఓకే, ఆ జీన్ని మనం దేంతో యూజ్ చేస్తాం, లైగేజ్ అనే ఒక ఎంజైమ్ సహాయంతో ఈ సగం ఉన్న ఈ ప్లాస్మిడ్కి సో ఎంసీఎస్ క్లోనింగ్ సైట్ తీసేసాం కదా, తీసేసిన తర్వాత ఆ గ్యాప్ అలాగే ఉంది కదా, ఆ గ్యాప్లో మనం ఫస్ట్ స్టెప్లో ఐసోలేట్ చేసుకున్న జీన్ని మనం లైగేజ్ అనే ఒక ఎంజైమ్ సహాయంతో ఇక్కడ మనం ఇంట్రడ్యూస్ చేస్తామన్న. ఓకే, ఇలా ఇంట్రడ్యూస్ చేసిన ఈ ప్లాస్మిడ్ని ఈ డిఎన్ఏని మనం ఆర్డిఎన్ఏ అనేసి చెప్తాం.
ఆర్డిఎన్ఏ అంటే ఏంటంటే రీకాంబినెంట్ డిఎన్ఏ అని అర్థం. రీకాంబినెంట్ అంటే రీకంబైన్డ్ అని అర్థం అనమాట. ఓకే, ఈ జీన్ని ఈ ప్లాస్మిడ్లో మనం కంబైన్ చేసాం కదా, కాబట్టి రీకంబైన్డ్ అని అర్థం. దాన్ని రీకాంబినెంట్ డిఎన్ఏ అనేసి మనం చెప్పుకుంటాం. సో ఇది ఇట్లా మనం ఏమవుతుందంటే ఒక బ్యాక్టీరియాలో ఉన్న ఒక వెక్టార్ని బయటకు తీసి ఆ వెక్టార్కి మనకు కావాల్సిన జీన్ని ఇంట్రడ్యూస్ చేసి ఆర్డిఎన్ఏని అయితే ప్రిపేర్ చేసాం మనం. ఓకే, ఈ స్టెప్ అయిపోయిన తర్వాత ఈ ఆర్డిఎన్ఏని ఏం చేయాలనంటే ఇంకొక బ్యాక్టీరియాలోకి ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకే, ఇంట్రడ్యూస్ చేసి ఆ బ్యాక్టీరియాలో క్లోనింగ్ ప్రాసెస్ ద్వారా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్డిఎన్ఏస్ అనేవి ప్రిపేర్ అవుతాయన్నమాట. ఇక్కడ చూడండి, థర్డ్ స్టెప్లో ఏం చేసామంటే ఇన్సర్షన్ ఆఫ్ ఆర్డిఎన్ఏ ఇంటూ హోస్ట్. ఓకే, హోస్ట్ సెల్లోకి మనం ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకే, దేంట్లో అయితే మనం ప్రిపేర్ చేసిన ఆర్డిఎన్ఏ అనేది క్లోనింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి మల్టిపుల్ ఆర్డిఎన్ఏస్ తయారవుతుందో ఆ హోస్ట్ సెల్ని ఒక సెల్ని మనం చూస్ చేసుకొని ఆ హోస్ట్ సెల్లోకి ఇంట్రడ్యూస్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఇంకొక హోస్ట్ సెల్గా ఈకోలై అనే ఒక బ్యాక్టీరియాని తీసుకున్నాం. ఈ ఈకోలై అనే బ్యాక్టీరియా ఏంటంటే ఇది ఒక హోస్ట్ అనమాట. ఈకోలై బ్యాక్టీరియాలో ఇక్కడ మధ్యలో జెనెటిక్ మెటీరియల్ అనేది డిఎన్ఏస్ ఉన్నాయి. ఓకే, ఈ డిఎన్ఏస్ ఉన్న ఈ బ్యాక్టీరియాలోకి మైక్రో ఇంజెక్షన్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్రిపేర్ చేసిన ఈ ఆర్డిఎన్ఏని దీని లోపలికి ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట. యాక్చువల్లీ ఇది మన ఆర్డిఎన్ఏ. ఓకే, ఈ బ్యాక్టీరియాలో ఆల్రెడీ క్రోమోజోమ్స్ ఉన్నాయి. క్రోమోజోమ్స్ ఈ క్రోమోజోమ్స్ పక్కన మైక్రో ఇంజెక్షన్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఆర్డిఎన్ఏని ఇందులోకి ఇంట్రడ్యూస్ చేసామన్నమాట. ఓకే, ఆర్డిఎన్ఏని ఇంట్రడ్యూస్ చేసాం. సో ఇందులో ఇంట్రడ్యూస్ చేసిన ఆర్డిఎన్ఏ సో క్లోనింగ్లో ఇన్వాల్వ్ అయ్యి ఓకే రెప్లికేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఈ ఆర్డిఎన్ఏస్ ఏమవుతాయంటే డివిజన్లో పార్టిసిపేట్ అయ్యి డివిజన్లో పాల్గొని డివిజన్ లేదా క్లోనింగ్లో పాల్గొని మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఆర్డిఎన్ఏలను ఇలా ఫామ్ చేస్తాయన్నమాట. ఓకే, చూడండి, నెంబర్ ఆఫ్ ఆర్డిఎన్ఏస్ ఫామ్ అయినాయి. ఇలాగా మనం ఇంట్రడ్యూస్ చేసిందేమో ఒకటే ఆర్డిఎన్ఏ, ఇది డివిజన్లో ఇన్వాల్వ్ అయ్యి మల్టిపుల్ ఆర్డిఎన్ఏస్ అనేవి ఫామ్ అయినాయి. సో మనకు కావాల్సిన ప్రోడక్ట్ని ఈ మల్టిపుల్ ఆర్డిఎన్ఏస్ త్రూ మనం ఏం చేస్తామంటే ప్రోడక్ట్ అనేది అప్టైన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ప్రోడక్ట్ అనేది అప్టైన్ చేసుకుంటాం. సో ఇట్లా ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా ప్రిపేర్ చేసిన ఆర్గానిజమ్స్ని మనం ఏమంటామంటే ట్రాన్స్జెనిక్ ఆర్గానిజమ్స్ అనేసి మనం పిలుచుకుంటూ ఉంటాం. ఒకవేళ ప్లాంట్స్ని ప్రిపేర్ చేస్తే ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ అని, అనిమల్స్ని ప్రిపేర్ చేస్తే ట్రాన్స్జెనిక్ అనిమల్స్ అనేసి మనము పిలుచుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే, సో ఈ ప్రాసెస్ని యూజ్ చేసి ఇన్సులిన్ ఇంజెక్షన్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేశారు. అండ్ ఆల్సో గ్రోత్ హార్మోన్ని కూడా మనకు ఆర్డిఎన్ఏ టెక్నాలజీని యూజ్ చేసి ప్రిపేర్ చేశారనమాట. ఓకే, ఇట్లా 3 స్టెప్స్లో మనకి ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అనేది అయిపోతుంది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ జీన్. సో ఒక బ్యాక్టీరియాలో నుంచి మనం ఒక ఇంట్రెస్టెడ్ జీన్ని ఐసోలేట్ చేస్తాం. అండ్ సెకండ్ స్టెప్ వచ్చి ఇన్సర్షన్ ఆఫ్ ఐసోలేటెడ్ జీన్ ఇంటూ వెక్టర్. మనం ఐసోలేట్ చేసిన జీన్ని ఒక వెక్టార్లో ఇంట్రడ్యూస్ చేస్తాం. థర్డ్ వన్, ఆ వెక్టార్ని హోస్ట్ సెల్లోకి ఇంట్రడ్యూస్ చేసి ఆ హోస్ట్ సెల్లో మల్టిపుల్ క్లోనింగ్స్ జరగడం వల్ల మనకు కావాల్సిన ప్రోడక్ట్ అనేది అప్టైన్ అవుతుందన్నమాట. సో అట్లా ఫైనల్గా మనం ఏం చేస్తామంటే ప్రోడక్ట్ని అప్టైన్ చేసుకుంటాం. ఓకే, ఇది మనకేంటంటే రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. ఓకే, సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసి ఇన్సులిన్ ఇంజెక్షన్ని గ్రోత్ హార్మోన్ని ప్రిపేర్ చేశారు అని నేను మీకు చెప్తున్నా కదా. సో మనం ది బెస్ట్ ఎగ్జాంపుల్గా ఏం చూద్దామంటే గ్రోత్ హార్మోన్ని ఆర్డిఎన్ఏ టెక్నాలజీ యూజ్ చేసి ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సేమ్ నేను వేసిన స్టెప్సే మీకు ఇక్కడ ఇచ్చారనమాట ఆర్డిఎన్ఏ టెక్నాలజీ. సో ఎలా ఇచ్చారు, లైక్ ఇక్కడ ఒక డోనార్ సెల్ తీసుకున్నారు కదా, ఈ డోనార్ సెల్ నుంచి ఫారెన్ డిఎన్ఏ డీన్ ఒకటి చూస్ చేసుకున్నారు. ఈ జీన్ని రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అనే సిజర్ని యూజ్ చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేశారు. కట్ చేసి మనకు ఒక జీన్ని, ఏ జీన్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ జీన్ని మనం చూస్ చేసుకుంటాం. ఇది వచ్చేసి బ్యాక్టీరియా సెల్. ఈ బ్యాక్టీరియా సెల్లో మనకు కావాల్సిన ప్లాస్మిడ్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం, ఎందుకంటే ప్లాస్మిడ్ అనేది వెక్టార్ కాబట్టి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలనంటే ఈ జీన్ని ఈ వెక్టార్లోకి మనం ఇంట్రడ్యూస్ చేయాలి. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ దీన్నే మనం ఆర్డిఎన్ఏ అనేసి మనం పిలుచుకున్నాం. ఓకే, ఆర్డిఎన్ఏ ఈ ప్లాస్మిడ్లో ఏమవుతుందంటే మనము కట్ చేసిన ఈ జీన్ని ఇక్కడికి ఉంచుతాం. సో దీన్ని మనం ఆర్డిఎన్ఏ అని అంటాం.
ఈ ఆర్డిఎన్ఏని ఒక హోస్ట్ సెల్లో మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. ఈ హోస్ట్ సెల్లో క్లోన్స్ ఆఫ్ ఆర్డిఎన్ఏ. సో మల్టిపుల్ క్లోన్స్ ఫామ్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్ త్రూ మనం ఏం చేస్తామంటే ప్రోడక్ట్ని అప్టర్న్ చేస్తాం అనమాట. ఆ ప్రోడక్ట్ని రీకాంబినెంట్ ప్రోడక్ట్ అనేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, సో ఇది. సో మీకు దీనికంటే నేను చెప్పిన స్టెప్స్ మీకు యూజ్ చేస్తే ఇవి చూస్తే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ గ్రోత్ హార్మోన్ని మనం ఎలా ప్రిపేర్ చేస్తాము అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఓకే, సో బేసిక్గా గ్రోత్ హార్మోన్ గురించి నేను మీకు సపరేట్గా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. అందరికీ తెలుసు కదా గ్రోత్ హార్మోన్ అంటే ఏంటి. సో గ్రోత్ హార్మోన్ అనేది మన శరీరంలో పిట్యూటరీ గ్లాండ్ లేదా పీయూష గ్రంథి అనేది ఉత్పత్తి చేస్తుందన్నమాట. పిట్యూటరీ గ్లాండ్ లేదా పీయూష గ్రంథి అనేది గ్రోత్ హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. సో ఈ గ్రోత్ హార్మోన్ ఏంటంటే ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్లో ఇన్వాల్వ్ అవుతుందండి. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్లో మనకి గ్రోత్ హార్మోన్ అనేది లైఫ్ టైం రిలీజ్ అవ్వదు. ఓన్లీ 19 years వరకే గ్రోత్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఓకేనా. సో బేసిక్గా మనకి ప్లాంట్లో అయినా లేకపోతే అనిమల్స్లో అయినా బాడీలో గ్రోత్ ఉండాలంటే ప్రోటీన్ ఫుడ్ మనం ఎక్కువగా తీసుకోవాలి అనేసి చెప్తూ ఉంటాం. ఎందుకంటే గ్రోత్ హార్మోన్ కూడా వన్ ఆఫ్ ద ప్రోటీన్ హార్మోన్ అండి అది. ఓకే, గ్రోత్ హార్మోన్ కూడా ఒక ప్రోటీన్ హార్మోన్ అనమాట. సో ప్రోటీన్ అంటే ఏంటి? ప్రోటీన్స్లో మనకు ఉండాల్సిన ఫంక్షనల్ గ్రూప్ ఏంటి? ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ అయితే కార్బను, హైడ్రోజన్, ఆక్సిజన్ ఉండాలి అని చెప్పుకుంటాం. అలాగే ప్రోటీన్స్లో ఏముండాలి అని అంటే కార్బను, హైడ్రోజన్, ఆక్సిజన్తో పాటు నైట్రోజన్ ఉండాలి. సో నైట్రోజన్ ఉంటేనే ఆ న్యూట్రిషన్ని మనం ప్రోటీన్ న్యూట్రిషన్ అనేసి మనం చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. అంటే ప్రోటీన్స్కి ఫంక్షనల్ గ్రూప్ ఏది అని అంటే నైట్రోజన్ అనేసి దాని అర్థం. దాన్నే అమైనో యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్ అనేసి చెప్పుకుంటాం. సో నైట్రోజన్ ఆటమ్ ఉన్న ఫంక్షనల్ గ్రూప్ని అమైన్ ఫంక్షనల్ గ్రూప్ అనేసి మనము చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, సో గ్రోత్ హార్మోన్ అనేది ఒక ప్రోటీన్ హార్మోన్. ఇందులో అమైనో యాసిడ్స్ ఉంటాయండి. అంటే టోటల్ ఎన్ని అమైనో యాసిడ్స్ ఉంటాయి వీటిల్లో అని అంటే కనుక 190 to 191 అమైనో యాసిడ్స్ అనేవి గ్రోత్ హార్మోన్లో మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఒక్కొక్క చోట మీకు 191 అమైనో యాసిడ్స్ అని చెప్తూ ఉంటాడు. సో 1 or 2 అటు ఇటు ఉంటాయి కాబట్టి సో 192 or 191 అమైనో యాసిడ్స్ అనేవి మనం గ్రోత్ హార్మోన్లో అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా. అండ్ గ్రోత్ హార్మోన్కి ఇంకొక పేరు ఏంటంటే సొమాటోట్రోపిన్ అని కూడా మనం పిలుస్తాం. గ్రోత్ హార్మోన్ని సొమాటోట్రోపిన్ అని కూడా పిలుస్తాం. సో ఎందుకు సొమాటోట్రోపిన్ అని అంటాము అంటే బేసిక్గా ఈ గ్రోత్ హార్మోన్ అనేది మన బాడీలో పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేస్తుందండి. సో బేసిక్గా పిట్యూటరీ గ్లాండ్ అనేది ఒక స్మాల్ గ్లాండ్ అండి. సెకండ్ స్మాలెస్ట్ గ్లాండ్ ఇన్ ద బాడీ అని మనం పిట్యూటరీ గ్లాండ్ అంటాం. ఇది పీ షేప్ ఆకారంలో ఉంటుంది. పీ షేప్డ్ అంటే ఏంటంటే చిన్న బఠానీ గింజ ఆకారంలో ఉంటుంది. దీని వెయిట్ ఎంత అంటే జస్ట్ 0.5 grams ఆఫ్ వెయిట్ ఉంటుందండి. పిట్యూటరీ గ్లాండ్ వెయిట్ ఎంత అంటే 0.5 grams. పీ షేప్లో ఉంటుంది, అంటే బఠానీ గింజ ఆకారంలో ఉంటుంది. దీన్ని మనం బ్రెయిన్లో ఉన్న మస్తిష్కం లేదా సెరిబ్రమ్ పార్ట్లో గమనిస్తూ ఉంటాం, అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ పిట్యూటరీ గ్లాండ్లో 2 parts ఉంటాయి మళ్ళీ. సో పైన ఉన్న పార్ట్ని మనం యాంటీరియర్ లోబ్ అనేసి మనం పిలుస్తూ ఉంటాం. ఓకే, దీన్ని మనం యాంటీరియర్ లోబ్ అనేసి పిలుస్తాం పైన ఉన్న పార్ట్ని. కింద ఉన్న పార్ట్ని ఏమో పోస్టీరియర్ లోబ్ అనేసి మనం పిలుస్తాం. పైన ఏమో యాంటీరియర్ లోబ్, కింద ఏమో పోస్టీరియర్ లోబ్. సో బేసిక్గా ఈ సొమాటోట్రోపిన్ లేదా గ్రోత్ హార్మోన్ అనేది ఈ రెండిట్లో ఏ లోబ్ రిలీజ్ చేస్తుంది అని అంటే యాంటీరియర్ లోబ్ అనేది సొమాటోట్రోపిన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. ఓకే, యాంటీరియర్ లోబ్ ఫస్ట్ పార్ట్ ఈ హార్మోన్ని సెక్రీట్ చేస్తుంది. సో బేసిక్గా ఈ హార్మోన్ అనేది ఎలా సెక్రీట్ అవుతుంది అని అంటే మన స్టమక్లో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందండి. ఏంటి ఆ హార్మోన్ అంటే సో గ్రెలిన్ అనే ఒక హార్మోన్ మన స్టమక్లో రిలీజ్ అవుతుంది. సో స్టమక్లో రిలీజ్ అయిన ఈ గ్రెలిన్ అనే హార్మోను పిట్యూటరీ గ్లాండ్కి, ఓకే, పిట్యూటరీ గ్లాండ్లో ఉన్న యాంటీరియర్ లోబ్కి ఏమవుతుందంటే సిగ్నల్స్ని పాస్ చేస్తుంది. ఆ సిగ్నల్స్ని పాస్ చేసినప్పుడు యాంటీరియర్ లోబ్ ఏం చేస్తుందంటే సొమాటోట్రోపిన్ అనే ఒక హార్మోన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. సో బేసిక్గా పిట్యూటరీ గ్లాండ్లో మనకేంటంటే యాంటీరియర్ లోబ్లో సొమాటోట్రోప్స్ అనే సెల్స్ ఉంటాయి. ఈ సొమాటోట్రోప్స్ అనే సెల్స్ సొమాటోట్రోపిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. సో పిట్యూటరీ గ్లాండ్ యాంటీరియర్ లోబ్ సొమాటోట్రోపిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేయాలంటే
ఫస్ట్ మన స్టమక్లో ఉన్న ఈ గ్రెలిన్ అనే హార్మోన్ ఏం చేయాలంటే స్టమక్లో గ్రెలిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి ఆ గ్రెలిన్ అనే హార్మోను పిట్యూటరీ గ్లాండ్కి సిగ్నల్ని పాస్ చేస్తుంది. ఆ సిగ్నల్ని పాస్ చేయడం వల్ల పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుందని అంటే సొమాటోట్రోపిన్ లేదా గ్రోత్ హార్మోన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుందన్నమాట. సో చూడండి, ఈ డయాగ్రామ్లో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకేమో స్టమక్ అయితే ఇక్కడ ఉంటుందండి. ఈ స్టమక్ సో గ్రెలిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేసి పిట్యూటరీ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది. సో ఈ పిట్యూటరీ గ్లాండ్కి ఏమవుతుందంటే సిగ్నల్స్ అనేవి పాస్ చేస్తూ ఉంటుందన్నమాట. సో మనకేంటంటే గ్రోత్ హార్మోన్ రిలీజ్ అయితే మన శరీరంలో మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో బాడీలో బోన్ అనేది బాగా గ్రో అవుతుందండి. సో ఇప్పుడు బాడీ గ్రోత్ పెరగాలంటే ఏం గ్రోత్ పెరగాలి? మన శరీరంలో ఉన్న బోన్స్ అనేవి గ్రోత్లో ఇన్వాల్వ్ అవ్వాలి. మన శరీరంలో బోన్స్ ఎంత గ్రో అయితే ఓకే, ఎముకలు అనేవి ఎంత పెరిగితే బాడీలో గ్రోత్ కూడా అంతే వస్తుందన్నమాట. ఓకే, సో కాబట్టి బోన్ గ్రోత్ని ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ గ్రోత్ హార్మోన్ మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే 22,124 అండి. ఇది మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్రోత్ హార్మోన్. అండ్ ఆల్సో ఈ గ్రోత్ హార్మోన్ ఏం చేస్తుందంటే శరీరంలో ఉన్న లివర్ని అదర్ టిష్యూస్ని ప్రమోట్ చేస్తుంది. అంటే దాని ఫంక్షన్ని ప్రమోట్ చేస్తుంది. లివర్ అదర్ టిష్యూస్ ఫంక్షన్ని ప్రమోట్ చేస్తే ఈ లివర్ అదర్ టిష్యూస్ ఏం చేస్తాయంటే ఇన్సులిన్ టైప్ గ్రోత్ హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. చూడండి, సో లివర్ అండ్ ఆల్సో అదర్ టిష్యూస్ IGF-1 అంటాం దీన్నే. IGF-1 అంటే ఏంటంటే ఇన్సులిన్ టైప్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ అనమాట. ఈ ఇన్సులిన్ టైప్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ని లివర్ అండ్ ఆల్సో రిమైనింగ్ బాడీ టిష్యూస్ అన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. ప్రొడ్యూస్ చేస్తేనే మన శరీరంలో ఉన్న బోన్స్ అనేవి గ్రోత్లో ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. బోన్ గ్రోత్ అయితే ఆటోమేటిక్గా బాడీ అనేది గ్రో అవుతుంది. సో ఈ స్ట్రక్చర్ చూసారా? సో మనకి గ్రోత్ హార్మోన్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇందులో 191 అమైనో యాసిడ్స్ ఉంటాయండి. ఇక్కడ నేను లైక్ రెడ్ కలర్లో మీకు అన్ని సర్కిల్స్ అన్నీ పెట్టాను కదా, రౌండ్స్ అన్నీ కూడా. ఈ రౌండ్స్ అన్నీ ఏంటంటే అమైనో ఫంక్షనల్ గ్రూప్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇది గ్రోత్ హార్మోన్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది. ఈ గ్రోత్ హార్మోన్కి ఇక్కడ అమైన్ గ్రూప్ ఉంటుంది ఒక కార్నర్లో, ఇంకో కార్నర్లో ఏమవుతుందంటే కార్బాక్సిల్ గ్రూప్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఈ రౌండ్స్ అన్నీ కూడా అమైనో యాసిడ్స్. అండ్ ఆల్సో ఇక్కడ డైసల్ఫైడ్ బాండ్స్ ఉన్నాయి చూడండి. ఎస్ ఈ డైసల్ఫైడ్ బాండ్స్ ఏం చేస్తాయంటే సో అమైనో యాసిడ్ చైన్ సైకిల్స్ని కలిపి ఉంచుతాయి అన్నమాట. ఓకే, ఆ బాండ్ వల్ల ఈ అమైనో యాసిడ్ రెండు టుగెదర్ ఓకే, రెండు కూడా కలిపి ఉంచడానికి యూజ్ అవుతుంది. ఇది అమైనో యాసిడ్ అనేది చైన్ స్ట్రక్చర్. ఓకే, ఇది మనకు సమ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. గ్రోత్ హార్మోన్ అనేది మన బాడీలో పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. అండ్ అది రిలీజ్ చేయాలంటే స్టమక్లో ఉన్న గ్రెలిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయ్యి ఆ హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్కి సిగ్నల్స్ ఇస్తే పిట్యూటరీ గ్లాండ్ సొమాటోట్రోపిన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ హార్మోన్ మళ్ళీ మన బాడీలో ఉన్న లివరు టిష్యూస్ని ప్రమోట్ చేస్తుంది. సో లివర్ టిష్యూస్ మీద ఫంక్షన్ అయ్యి అవి రెండు ఏమవుతాయంటే ఇన్సులిన్ టైప్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ని బయటకు రిలీజ్ చేస్తే మన బాడీలో బోన్స్ అనేవి గ్రోత్ అనేవి పెరుగుతాయి అన్నమాట. అది జస్ట్ ఇంట్రొడక్షన్ అనమాట, గ్రోత్ హార్మోన్ ఇంట్రొడక్షన్. ఇప్పుడు RDNA టెక్నాలజీ ద్వారా గ్రోత్ హార్మోన్ని మనం ఎలా సింథసిస్ చేస్తాం అనేది ఇక్కడ చూద్దాం. సో ప్రొడక్షన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్, ఎలా మనము గ్రోత్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే సో DNA ఆఫ్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్. మానవుడిలో గ్రోత్ హార్మోన్కి సంబంధించిన DNAని మనము ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఫస్ట్. ఓకే, డొనార్ సెల్ నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బాడీలో గ్రోత్ మంచిగా ఉందనుకోండి, ఎక్కువ హైట్ పెరిగాను అనుకోండి, లేదా ఎవరైనా బాగా 6 ఫీట్ కంటే దాటి బాగా గ్రోత్ ఉంటారు కదా, సో వాళ్ళ బాడీలో వాళ్ళ బాడీ గ్రోత్కి సంబంధించిన ఒక జీన్ అనేది మనము ఐసోలేట్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ స్టెప్ ఇది. సో DNA ఆఫ్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్. సో హ్యూమన్ గ్రోత్ హార్మోన్కి సంబంధించిన DNAని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి డోనార్స్ నుంచి. సో ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇదేంటంటే లైక్ 1 సెకండ్ అండి. ఓకే, సో మనం ఏంటంటే గ్రోత్ హార్మోన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఫస్ట్. సో ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత బేసిక్గా ఏంటంటే
మనము డిఎన్ఏని డైరెక్ట్‌గా ఇంట్రొడ్యూస్ చేయలేమండి. ఇంకొక ఆర్గానిజం బాడీలోకి ఇంట్రొడ్యూస్ చేయలేం. సో, కాబట్టి మనం ఈ డిఎన్ఏని ఏం చేయాలి అనంటే, సో, ట్రాన్స్‌క్రిప్షన్‌లో ఇన్వాల్వ్ చేయించాలనమాట. సో, ట్రాన్స్‌క్రిప్షన్‌లో ఇన్వాల్వ్ చేస్తే ఏమవుతుందంటే, ఇంట్రాన్స్ అనేవి డిఎన్ఏ నుంచి రిమూవ్ చేసేస్తాం. సో, ఇంట్రాన్స్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ డిఎన్ఏ అన్నాం కదా! సో, డిఎన్ఏలో ఏమవుతుందంటే, సో, ఇంట్రాన్స్ అండ్ ఎక్స్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఇంట్రాన్స్ అనేవి నాన్ కోడింగ్ యాటమ్స్ అండి. ఎక్స్ట్రాన్స్ అనేవి కోడింగ్ సబ్స్టాన్సెస్ అన్నమాట. సో, ఇంట్రాన్స్ ఏమో నాన్ కోడింగ్ సబ్స్టాన్సెస్, ఎక్స్ట్రాన్స్ ఏమో కోడింగ్ సబ్స్టాన్సెస్. సో, డిఎన్ఏని మనం ఏం చేస్తామంటే, గ్రోత్ హార్మోన్‌కి సంబంధించిన డిఎన్ఏని హ్యూమన్ బాడీ నుంచి మనము ఐసోలేట్ చేసిన తర్వాత, దాన్ని మనం ట్రాన్స్‌క్రిప్షన్‌లో ఇన్వాల్వ్ చేపిస్తాం. సో, ట్రాన్స్‌క్రిప్షన్ అంటే ఏంటంటే, ఆ డిఎన్ఏలో ఉన్న ఇంట్రాన్స్‌ని రిమూవ్ చేసేయడం. ఆ ఇంట్రాన్స్‌ని రిమూవ్ చేయడాన్ని మనం ట్రాన్స్‌క్రిప్షన్ అంటాం. ఇప్పుడు ఈ డిఎన్ఏ నుంచి మనం ఇంట్రాన్స్ గాని రిమూవ్ చేస్తే, అది దేనిలాగా కన్వర్ట్ అవుతుందంటే, ఎంఆర్ఎన్ఏ లాగా కన్వర్ట్ అవుతుంది. అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ లాగా కన్వర్ట్ అవుతుంది. ఈ మెసెంజర్ ఆర్ఎన్ఏని మనము రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఒక ఎంజైమ్‌ని యూజ్ చేసి రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ చేస్తే, ఈ ఎంఆర్ఎన్ఏ దేనిలా కన్వర్ట్ అవుతుందంటే, సిడిఎన్ఏ లాగా కన్వర్ట్ అవుతుందండి. ఈ సిడిఎన్ఏ అనేది రిలేటెడ్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అన్నమాట. ఓకే. అంటే మన శరీరంలో ఉన్న గ్రోత్ హార్మోన్ దేని రూపంలో ఉంటుంది అని అంటే సిడిఎన్ఏ రూపంలో ఉంటుందన్నమాట. కానీ ఆ సిడిఎన్ఏ రూపాన్ని మనం మానవుడి నుంచి బయటకి ఎక్స్ట్రాక్ట్ చేయలేము. అందుకే మనకి ఏ రూపంలో బయటకొస్తుందంటే డిఎన్ఏ రూపంలో బయటకొస్తుంది. డిఎన్ఏ రూపంలో బయటకొచ్చింది కాబట్టి ఆ డిఎన్ఏని మనం ట్రాన్స్క్రిప్షన్ చేసి అందులో ఉన్న ఇంట్రాన్స్‌ని రిమూవ్ చేస్తే ఎంఆర్ఎన్ఏ వస్తుంది. ఆ ఎంఆర్ఎన్‌ని మళ్ళీ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ చేస్తే మనకు కావాల్సిన సిడిఎన్ఏ అనేది వస్తుంది. ఈ సిడిఎన్ఏ అనేది హ్యూమన్ గ్రోత్ హార్మోన్‌కి రిలేటెడ్ అయిన డిఎన్ఏ అన్నమాట. సో, ఈ డిఎన్ఏ మనకి ఎలా ఉంటుందంటే చూడ్డానికి ఇలా ఉంటుందండి. టోటల్ మనకి 191 అమైనో యాసిడ్స్ అనేవి గ్రోత్ హార్మోన్‌లో మనం అబ్జర్వ్ చేస్తాం. 191 అమైనో యాసిడ్ చైన్. సో, ఈ 191 అమైనో యాసిడ్ చైన్స్‌లో ఇక్కడ చూస్తే మనకు సో, సిగ్నల్ పెప్టైడ్ చైన్ ఉంది కదా! ఈ పెప్టైడ్ చైన్‌లో మనకి 26 అమైనో యాసిడ్స్ ఉంటాయి. అండ్ ఈ పెప్టైడ్ చైన్‌లో 24 అమైనో యాసిడ్స్ ఉంటాయి. అండ్ ఈ పార్ట్‌లో 141 అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో, టోటల్ కలిపితే మనకు సిడిఎన్ఏ చైన్‌లో 191 అమైనో యాసిడ్స్ అనేవి మనము అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సిగ్నల్ పెప్టైడ్ చైన్ అనేది మనకు ఎటువంటి యూజ్ లేదండి. గ్రోత్ హార్మోన్ ప్రిపేర్ చేయడానికి మనకు దీనివల్ల ఏం యూజ్ లేదు. సో, కాబట్టి మనం ఏం చేయాలనంటే ఈ 26 అమైనో యాసిడ్ చైన్ ఏదైతే ఉందో ఈ 26 అమైనో యాసిడ్ చైన్‌ని మనము రిమూవ్ చేసేయాలన్నమాట. ఓకే. రిమూవ్ చేసేయాలి నెక్స్ట్ స్టెప్‌లో. ఈ 26 అమైనో యాసిడ్ చైన్‌ని మనం దీనొక్కదాన్నే సెపరేట్‌గా డైరెక్ట్‌గా రిమూవ్ చేయలేము. కాబట్టి దాని పక్కన ఉన్న 24 అమైనో యాసిడ్ చైన్‌తో సహా దీన్ని కూడా మనం బయటికి తీసేయాలి. ఎందుకంటే దీన్నొక్కదాన్నే తీయలేము కాబట్టి దాని పక్కన ఉన్న దీంతో సహా దాన్ని తీసేయడానికి కొంచెం ఈజీ అవుతుందన్నమాట. సో, కాబట్టి రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే మనకిక్కడ సో, ఈ ఈఓఆర్1 రిస్ట్రిక్షన్ ఎంజైమ్ త్రూ ఓకే. రిస్ట్రిక్షన్ ఎంజైమ్ త్రూ అదొక సిజర్ అన్నమాట. రిస్ట్రిక్చర్ ఎంజైమ్ అనే సిజర్ త్రూ మనం ఏం చేయాలనంటే ఇక్కడ వరకు మనం ఈ అమైనో యాసిడ్స్‌ని రిమూవ్ చేసేయాలి. యాక్చువల్‌గా దీన్ని రిమూవ్ చేయాలి 26 అమైనో యాసిడ్. దాన్నొక్కదాన్నే చేయలేమన్నాం కదా! కాబట్టి దాంతో పాటు 24 అమైనో యాసిడ్స్‌ని కూడా తీసేస్తే ఈ 2 అనేది ఏమైపోతాయంటే ఇట్లా సెపరేట్ అయిపోతాయండి. ఓకే. ఇదేమో 26 అమైనో యాసిడ్, 24 అమైనో యాసిడ్ చైన్ ఏమో ఇట్లా సెపరేట్ అయిపోతది. అండ్ లాస్ట్‌లో మిగిలిన 141 అమైనో యాసిడ్ చైన్ సైకిల్ ఏమో ఇలా సెపరేట్ అయిపోతది. ఓకే. ఇట్లా మనం రెండిటిని సెపరేట్ చేసేస్తాం. సెపరేట్ చేసిన తరువాత ఈ 141 అమైనో యాసిడ్ జీన్ ప్లేస్‌లో 141 అమైనో యాసిడ్స్‌కి ఇది ఉండాల్సిన ప్లేస్‌లో మనం ఇంకొక జీన్‌ని ఇంట్రొడ్యూస్ చేయాలి. ఆ జీన్ మనకి ఎక్కడి నుంచి దొరుకుతది అనంటే మనం ల్యాబొరేటరీలో కెమికల్లీ ఆల్టర్‌నేట్‌గా ఒక సింథటిక్ జీన్‌ని మనం ప్రిపేర్ చేస్తామన్నమాట. ఓకే. ఏదైతే మనం ఇంతకుముందు దాంతో అవసరం లేదు అని చెప్పి రిమూవ్ చేసేసామో, ఆ రిమూవ్ చేసిన పెప్టైడ్ చైన్స్ 2 చైన్స్ రిమూవ్ చేసాం కదా! ఆ పెప్టైడ్ చైన్స్ ప్లేస్‌లో ఇంకొక సింథటిక్ జీన్‌ని మనం ఆర్టిఫిషియల్లీ, కెమికల్లీ ల్యాబొరేటరీలో ప్రిపేర్ చేస్తూ ఉంటాం. ఆ ప్రిపేర్ చేసిన జీన్‌ని ఈ సిడిఎన్ఏ ఇందులో 141 అమైనో యాసిడ్స్ ఉన్నాయి కదా! ఈ 141 అమైనో యాసిడ్స్ ఉన్న సిడిఎన్ఏ జీన్‌లోకి మనం ఇంట్రొడ్యూస్ చేయాలన్నమాట. సో, దీన్ని మనం సింథటిక్ జీన్ అంటాం. ఇది ల్యాబొరేటరీలో మనం కెమికల్‌గా ప్రిపేర్ చేస్తాం. సో, 24 అమైనో యాసిడ్ చైన్ అన్నమాట. ఓకే. ఏది అది?
అర్థమైందా మనం చెప్పింది? ఇది మాత్రమే 26 అమైనో యాసిడ్ చైనే మనకి యూజ్ లేదని చెప్పాం కదా! యూజ్ లేదు కాబట్టి దీన్నొక్కదాన్నే తీసేయాలి. కానీ దీన్నొక్కదాన్నే తీయలేము కాబట్టి దాని పక్కన ఉన్న దీన్ని కూడా మనం తీసేసాం. యాక్చువల్లీ 24 అమైనో యాసిడ్ చైన్ అనేది మనకి యూజ్ అవుతుంది. మనకి యూజ్ అవ్వంది ఏంటి? ఓన్లీ 26 అమైనో యాసిడ్ చైనే మనకి యూజ్ అవ్వదు. ఇది యూజ్ అవుతది. కానీ దీన్నొక్కదాన్నే తీయలేం కాబట్టి దీన్ని కూడా మనం తీసేయాల్సొచ్చింది కాబట్టి తీసేసాం. ఇప్పుడు మనకి ఇది కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఇది తీసేసాం. ఇది తీసేసాం కాబట్టి మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్‌గా ల్యాబొరేటరీలో ఏం చేయాలంటే ఏదైతే ఇక్కడి నుంచి తీసేసామో ఈ 24 అమైనో యాసిడ్ చైన్ సైకిల్‌ని మళ్ళీ ఏం చేయాలంటే ప్రిపేర్ చేయాలి. ఆ ఆర్టిఫిషియల్‌గా ప్రిపేర్ చేసిన జీన్‌ని మనం ఏం చెప్తామంటే సింథటిక్ జీన్ అనేసి మనం చెప్పుకుంటామన్నమాట. ఓకే. ఇందులో 24 అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఈ సింథటిక్ జీన్ 24 అమైనో యాసిడ్స్ ఉన్న ఈ సింథటిక్ జీన్‌ని మనం cDNA జీన్‌లోకి ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇంట్రొడ్యూస్ చేయాలంటే T4DNA లైగేజ్ అనే ఒక ఎంజైమ్‌ని మనం యూజ్ చేసి ఈ రెండిటిని కంబైండ్ చేస్తాం. T4DNA లైగేజ్ ఎంజైమ్‌ని యూజ్ చేసి ఈ రెండిటిని కంబైండ్ చేస్తే ఫైనల్‌గా మనకు రీకాంబినెంట్ ఈ రెండిటిని కంబైన్ చేసాం కదా! సో ప్రాసెస్డ్ రీకాంబినెంట్ DNA అనేది మనకి ఇలా కనిపిస్తుందన్నమాట. సో ఇక్కడి వరకు ఇక్కడ మనం ల్యాబొరేటరీలో ప్రిపేర్ చేసిన సింథటిక్ జీన్ ఉంటుంది. సో ఇక్కడి వరకు ఇక్కడున్న cDNA జీన్ ఉంటది. ఈ రెండిటిని కలిపి ఒకే DNAగా చేసాం. ఆ DNAనే మనం ప్రాసెస్డ్ రీకాంబినెంట్ DNA అని పిలుస్తాం. ఈ ప్రాసెస్డ్ రీకాంబినెంట్ cDNA అనేది మనకి గ్రోత్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేయడానికి కావలసిన సోర్స్ DNA అన్నమాట. దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలనంటే దీని త్రూ క్లోన్స్ ప్రిపేర్ చేసి ప్రోడక్ట్‌ని అబ్టైన్ చేయాలనంటే దీన్ని హ్యూమన్‌లోకి మనం డైరెక్ట్‌గా లేదా ఒక ఆర్గానిజంలోకి డైరెక్ట్‌గా ఈ జీన్‌ని ఇంట్రొడ్యూస్ చేయలేం కాబట్టి దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి కూడా మనకు ఒక వెక్టార్ అనేది వెహికల్ అనేది కావాలన్నమాట. ఇప్పుడు సేమ్ మనం ఈకోలై అనే బ్యాక్టీరియాని అక్కడ ఈకోలై బ్యాక్టీరియా అని చెప్పి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! అదే ఈకోలై అనే ఒక బ్యాక్టీరియాని మనం తీసుకొని ఈకోలై బ్యాక్టీరియాని సో లైగేజ్ అనే ఎంజైమ్ సహాయంతో ఓకే. లైగేజ్ అనే ఎంజైమ్ సహాయంతో పైన ఉన్న సెల్ వాల్‌ని మనం కరిగించి దాని లోపల ఉన్న ప్లాస్మిడ్‌ని మనం బయటకు తీస్తాం. ఈ ప్లాస్మిడ్‌కి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అనే ఒక సిజర్‌ని యూజ్ చేసి ప్లాస్మిడ్‌ని ఏం చేస్తామంటే పైన MCS క్లోనింగ్ అనేది కట్ చేసేస్తామన్నమాట. కట్ చేసిన తర్వాత ఈ ప్లేస్‌లో మనకిక్కడ ప్రాసెస్డ్ రీకాంబినెంట్ cDNA ప్రిపేర్ చేసాం కదా! ఈ రీకాంబినెంట్ cDNAని ఇక్కడ మనం ఇంట్రొడ్యూస్ చేస్తామన్నమాట. ఓకే. ఈ ప్లేస్‌లో మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం. సో దీన్ని మనం rDNA అనేసి చెప్తాం. ఈ rDNAని మైక్రో ఇంజెక్షన్ ద్వారా మళ్ళీ ఈకోలై బ్యాక్టీరియాలోకి ఇంట్రొడ్యూస్ చేస్తే ఇది క్లోనింగ్స్‌లో ఇన్వాల్వ్ అయ్యి మల్టిపుల్స్ rDNAస్‌ని ప్రిపేర్ చేస్తదన్నమాట. ఓకే. సో మల్టిపుల్ DNAస్‌ని ప్రిపేర్ చేస్తే ఆ క్లోనింగ్‌ని మనం కల్చర్ చేసి సో లాస్ట్‌లో ప్రిపేర్ అయిన వాటిని ఫర్మెంటేషన్ ప్రాసెస్ చేస్తాం. సో బేసిక్‌గా రీకాంబినెంట్ DNA ద్వారా ప్రిపేర్ అయిన సో రీకాంబినెంట్ rDNAస్‌ని మనం ఎలా ఫర్మెంటేషన్ చేస్తామో నెక్స్ట్ క్లాస్‌లో నేను ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ ఫర్మెంటేషన్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ హార్మోన్ అనేది అబ్స్ట్రాక్ట్ చేసుకుంటామన్నమాట. ఓకేనా? అర్థమైందా? సో ఇట్లా గ్రోత్ హార్మోన్ అనేది ప్రిపేర్ చేస్తారు. సేమ్ ఇన్సులిన్ హార్మోన్‌ని కూడా ఇలాగే ప్రిపేర్ చేశారన్నమాట rDNA టెక్నాలజీ ద్వారా. ఓకే. సో దిస్ ఈజ్ లైక్ ఇవి మీకున్న స్టెప్స్. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఒక డోనార్ సెల్ నుంచి మనకు కావాల్సిన హార్మోన్ ఇదంతా మీకు కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. ఈ స్టెప్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఈజీగా ఉంటుంది. ఓకే. సో సింపుల్‌గా చెప్తా చూడండి. మనకు బాడీలో గ్రోత్ హార్మోన్ అనేది పిట్యూటరీ గ్లాండ్ ఉత్పత్తి చేస్తుంది. సో పిట్యూటరీ గ్లాండ్ గ్రోత్ హార్మోన్ ఉత్పత్తి చేయాలంటే స్టమక్‌లో ఉన్న గ్రెలిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అయ్యి ఆ గ్రెలిన్ హార్మోన్ పిట్యూటరీ గ్లాండ్‌ని ప్రమోట్ చేస్తే పిట్యూటరీ గ్లాండ్‌లో యాంటీరియర్ లోబ్‌లో సొమాటోట్రోప్స్ అనే సెల్స్ ఉంటాయి. ఆ సొమాటోట్రోపిన్ సెల్స్ అనేవి సొమాటోట్రోపిన్ అనే హార్మోన్‌ని ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. అదొక పెప్టైడ్ హార్మోన్. అందులో టోటల్ 191 అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఈ గ్రోత్ హార్మోన్ బాడీలో ఉన్న లివర్‌ని టిష్యూస్‌ని వాటి ఫంక్షన్‌ని ఎన్హాన్స్ చేసినప్పుడు లివర్ టిష్యూస్ ఏం చేస్తాయనంటే IGF ఇన్సులిన్ టైప్ ఆఫ్ గ్రోత్ హార్మోన్‌ని రిలీజ్ చేస్తే ఆ ఇన్సులిన్ టైప్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ మన బాడీలో ఉన్న బోన్ గ్రోత్‌ని పెంచుతది. ఓకే. ఇది అమైనో యాసిడ్ చైన్ సైకిల్ అన్నమాట. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనం గ్రోత్ హార్మోన్ని హ్యూమన్ బీయింగ్ నుంచి ఒక హార్మోన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఓకే. అంటే హార్మోన్ రిలేటెడ్ జీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం.
జీన్ని. సో, ఆ జీన్ని మనం డైరెక్ట్‌గా డీఎన్ఏని ఇంట్రొడ్యూస్ చేయలేం కాబట్టి, ట్రాన్స్‌క్రిప్షన్ అనే ఒక మెథడ్ ద్వారా ఆ డీఎన్ఏని మనం ఎంఆర్ఎన్ఏగా కన్వర్ట్ చేసుకుంటాం. ఆ ఎంఆర్ఎన్ఏని మళ్ళీ రివర్స్ ట్రాన్స్‌క్రిప్టేజ్ అనే ఎంజైమ్‌ని యూజ్ చేసి సీడీఎన్ఏగా కన్వర్ట్ చేసుకుంటాం. ఈ సీడీఎన్ఏ అనేది యాక్చువల్ గ్రోత్ హార్మోన్‌కి రిలేటెడ్ అయిన డీఎన్ఏ అన్నమాట. ఇప్పుడు దీని చైన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, సో 26 అమైనో యాసిడ్, 24 అమైనో యాసిడ్, 144 అమైనో యాసిడ్ ఇట్లా 3 టైప్స్ ఆఫ్ పెప్టైడ్ బాండ్స్ ఉంటాయి. ఇందులో మనకి 26 అమైనో యాసిడ్స్ అనేది అవసరం లేదు. ఆ పార్ట్‌ని మనం రిమూవ్ చేయాలి. ఆ ఒక్కదాన్ని రిమూవ్ చేయలేం కాబట్టి దాంతో పాటు 24 అమైనో యాసిడ్స్‌ని కూడా రెస్ట్రిక్షన్ ఎంజైమ్‌ని యూజ్ చేసి రిమూవ్ చేసేస్తాం. రిమూవ్ చేసిన తర్వాత మనకి 2 పీసెస్ ఇలా కనపడతాయి. ఇప్పుడు దీన్ని అనవసరంగా రిమూవ్ చేసాం కాబట్టి దీనికోసం సో 24 అమైనో యాసిడ్ ఇక్కడ ఉన్న ఈ 24 అమైనో యాసిడ్ ప్లేస్‌లో మనం ఇంకొక 24 అమైనో యాసిడ్‌ని ఆర్టిఫిషియల్‌గా ప్రిపేర్ చేసుకుంటాం. దాన్ని సింథటిక్ జీన్ అంటాం. ఈ సింథటిక్ జీన్‌ని మన cDNA జీన్‌లో ఇంట్రొడ్యూస్ చేస్తాం. విత్ ద హెల్ప్ ఆఫ్ DNA లైగేజ్ ఎంజైమ్‌తోని. అది 2 కలిపి కాంబినేషన్‌లో మనకు సింథటిక్ జీను, CNADను ఇలా కనపడతాయి. కాబట్టి దీన్ని ప్రాసెస్డ్ రీకాంబినెంట్ DNA అని అంటాం. ఇది మనకు కావాల్సిన గ్రోత్ హార్మోన్ రిలేటెడ్ DNA అన్నమాట. ఈ DNAని మనం డైరెక్ట్‌గా ఇంట్రొడ్యూస్ చేయలేం కాబట్టి దానికి ఒక వెక్టార్ కావాలి. ఈకోలై బ్యాక్టీరియా నుంచి ప్లాస్మిడ్‌ని మనం చూస్ చేసుకొని ప్లాస్మిడ్‌ని రెస్ట్రిక్షన్ ఎంజైమ్ తోటి కట్ చేసి ఆ ప్లేస్‌లో ప్రాసెస్డ్ రీకాంబినెంట్ DNAని మనం ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఫామ్ అయ్యేదే సో DNA అని అంటాం దీన్ని. ఓకే, cDNA అనాలి యాక్చువల్‌గా దీన్ని. cDNA అనేసి మనం చెప్పుకుంటాం. ఈ cDNAని ఇంకొక ఈకోలై బ్యాక్టీరియాలో ఇంట్రొడ్యూస్ చేసి అది మల్టిపుల్ క్లోనింగ్స్ జరిపి సో మల్టిపుల్ ప్రోడక్ట్‌ని రిలీజ్ చేస్తుంది. ఆ ప్రోడక్ట్‌ని ఫర్మెంటేషన్ చేసిన తర్వాత మనము ప్రోడక్ట్‌ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో ఇట్లా మనకి గ్రోత్ హార్మోన్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. ఓకే. ఓకే. సో ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ గైస్.